తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటూ ఉంటారు కదా. సో ఈ మధ్య సెలబ్రిటీలందరికీ ఏదో ఒక క్రిమినల్ కేసు కానీ, లేదంటే సంథింగ్ ఎథికల్గా కానీ, అనెథికల్ అని చెప్తూ, లేదంటే ఇల్లీగల్ అని చెప్తూ వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తున్నారంటూ ఈ మధ్య వైరల్ అవుతున్నారు. కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా పడుతున్నాయి. లైక్ మంగ్లీ గారిని చూసాం, విష్ణుప్రియ గారిని చూసాం, లేదు రీసెంట్గా అశూరెడ్డి గారిని చూసాం. సో ప్రస్తుతానికైతే మనం అశూరెడ్డి గారి గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశూరెడ్డి కేసు ఒకటి పరిశీలిస్తే, అది పర్సనల్ కేసు. యాక్చువల్లీ ప్రేమ పెళ్ళి అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది. బట్ ఇప్పుడు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చింది, హనీ ట్రాప్ కింద కొంచెం చెప్తూ ఉన్నారు. సో మీరేంటి సార్, మీరు ఆ కేసుని ఏం అర్థం చేసుకున్నారు, మీరేం చెప్తారు? అశూరెడ్డి గారి కేసు చూసినట్లయితే కనుక దాన్ని మనము హనీ ట్రాప్ కేసు అని చెప్పేసి బయట మార్కెట్లో చెప్తా ఉన్నారు. కానీ నా వరకు వస్తే అది హనీ ట్రాప్గా లేదండి. అది ఏంటంటే వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి ఈయన కేసు పెడతా ఉన్నాడు. సో ఇది హనీ ట్రాప్కి సంబంధించినటువంటి కేసు అయితే కాదు. సో మీరైతే హనీ ట్రాప్ కాదని చెప్పారు. హనీ ట్రాప్ కేసు కాదు. ఎందుకంటే ఇక్కడ మనకున్న సమాచారం మేరకు ఆ ఎఫ్ఐఆర్ను మనము పరిశీలించిన తర్వాత మనకు తెలుస్తూ ఉన్నది ఏంటి అంటే, 2018లో ఈ పర్సన్ ఎవరైతే అశూరెడ్డి బాయ్ ఫ్రెండ్గా చెప్పుకుంటా ఉన్నారో ఆయన ఈమెకు పరిచయం అవ్వడం జరిగింది. 2018లో పరిచయం అయిన తర్వాత 2020లో వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్స్ ఇరు వర్గాలు, అంటే అటు వాళ్ళ తరఫున ఇటు వీళ్ళ తరఫున మ్యారేజ్కి మాట్లాడుకోవడము, మ్యారేజ్ వరకు కూడా ఇష్యూ అనేది పోవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది, మ్యారేజ్కి పోయిన సందర్భాలలో ఇంతకంటే అంటే దానికంటే ముందే ఈ అశూరెడ్డి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి మ్యారేజ్ అయింది, లేకపోతే ఈయనకి డివోర్స్ అయింది అని చెప్పేసినటువంటి సమాచారం ఈ అమ్మాయికి తెలిసింది. తెలిసి ఏం చేసిందంటే 2020లో మ్యారేజ్ నాకు వద్దు అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ మధ్యలో బ్రేకప్స్ రావడము, దాని తర్వాత విడిగా ఉండడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత మళ్ళీ రిలేషన్ అనేది మళ్ళీ కుదిరింది వాళ్ళ మధ్యలో, మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసినారు. సో ఇక్కడ ఏంటి అని అంటే, అశూరెడ్డి తప్పుందా లేకపోతే అశూరెడ్డి బాయ్ ఫ్రెండ్ తప్పుందా అంటే, ఖచ్చితంగా కూడా తప్పు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇద్దరిది తప్పు ఉందండి. అక్కడ తప్పు లేదు అంటే ఎవరిది తప్పు లేదు. అశూరెడ్డికి సంబంధించిన ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇవాళ వచ్చేసి నా కొడుకుకు అన్యాయం జరిగింది అంటున్నాడు, కానీ నిజంగా వాళ్ళ కొడుకును పద్ధతిగా పెంచి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సో ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కానీ అందరూ మాట్లాడేది ఏంటంటే, వీళ్ళు స్టార్డమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. స్టార్డమ్ని మిస్యూజ్ చేయడం అనేది కదండి, ప్రతి దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి స్టార్స్ అనేటప్పటికీ ఇవి పబ్లిక్లో ఎక్కువగా చలామణి అవుతూ ఉంటాయి, అందరి నోట్లలో నానుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ అబ్బాయి తను ఒక అబ్బాయిగా మొగోడిగా తను షో ఆఫ్ చేసుకున్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను తోపుని, నేను లండన్లో ఉంటా, నీకు H1B వీసాలు నేను నీకు ఇప్పిస్తాను, నేను లండన్కి తీసుకుపోతా, నీ కెరియర్కి నేను హెల్ప్ చేస్తా, ఇవన్నీ వేసేసి ఈ అమ్మాయిని ఫ్లడ్ చేసినాడు. ఈ అమ్మాయికి ఉన్నటువంటి అందము ఆ అబ్బాయికి అట్రాక్షన్ అయిపోయి దాని ద్వారా ఆ అబ్బాయి అమ్మాయిని ఏదో రకంగా ఫ్లడ్ చేసి ట్రాప్ చేసి ఈ అమ్మాయితోని కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఉన్నాడు. ఇవాళ వచ్చేసి నార్మల్గా మనం చెప్పుకుంటాం కదా, ఆడపిల్లలు వాడుకున్న రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసిండ్రు అని చెప్పేసి, ఇప్పుడు మొగోళ్ళు వాడుకున్న రోజులు వాడుకొని వదిలేసిండ్రు, ఇట్లాంటి బయట మాట్లాడుకుంటాం కదా. అదే ప్రాసెస్లో ఈరోజు 8-9 సంవత్సరాలు రిలేషన్లో ఉండి రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని హనీ ట్రాప్ అని చెప్పడం అనేది ఖచ్చితంగా కూడా రాంగ్. అది లీగల్గా ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిరో ఆ ఎఫ్ఐఆర్ అనేది నాట్ మెయింటైనబుల్ అండి. ఒకసారి మీరు హైకోర్టుకి వస్తే ఖచ్చితంగా క్వాష్ అవుతుంది. మన ఆఫీస్కి వచ్చేది దాన్ని ఒక 2 నుంచి 3 వారాలలో క్వాష్ చేయగలుగుతాం మనం అటువంటి కేసెస్లో. అంటే ఇవి సెలబ్రిటీ కేసెస్ కాబట్టి పాపులర్ అవుతూ ఉన్నాయి, కానీ సెలబ్రిటీ కేసెస్ కాకుండా ఇట్లాంటి కొన్ని కేసెస్ పెట్టిన సందర్భాలలో మన ఆఫీస్లో గతంలో చాలా తొందరగానే మనము ఎఫ్ఐఆర్స్ని క్వాష్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఇది ఒక ఎఫ్ఐఆర్ తప్పితే దీంట్లో పెద్ద కేసు ఏం లేదు. ఈ కేసుతోనే ఆమెకు వచ్చే నష్టం కూడా ఏమీ ఉండదు. బట్ ఏంటి అని అంటే, ఒక ఆడపిల్లతో మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు అన్ని డబ్బులు ఎందుకు ఇచ్చిరని మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు బయట మాట్లాడేది కూడా వాళ్ళు చెప్పిన ఆ తీరు కూడా చూస్తే ఏంటంటే, పెళ్ళి అనేది ఫస్ట్ నుంచి ఉంది, పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతోనే మొదలైన సంబంధం ఇది. సో ఈవెన్ మీరు చూసుకుంటే అశూరెడ్డి వాళ్ళ చెల్లి అకౌంట్కి కూడా, దివ్య వాళ్ళ అక్కో చెల్లో, ఆమె కూడా ఒక 50 lakhs సెండ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే పెళ్లి అని చెప్పేసి అనుకున్నారు, దాని తర్వాత ఆయన డబ్బులు పంపించినాడు.
మరి ఎన్ని రోజులు పెళ్లి అని అనుకుంటారండి? నాకు అర్థం కాదు. అంటే అప్పటికి డివోర్స్, అతనికి కూడా డివోర్స్ ప్రాసెస్ ఇంకా అంటే కంప్లీట్ ఈ అవ్వకపోవడం. ఈ ఈ పెళ్లికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని పోస్ట్ పోన్ చేసింది బేసిక్గా మనం చూసినట్లయితే అష్యూరెడ్డి కాదు, మనకున్న ప్రాథమిక సమాచారం మీరు. ఓకే. అష్యూరెడ్డి దగ్గర మ్యారేజ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. తను ఎప్పుడు కూడా రెడీగానే ఉన్నారు స్టార్టింగ్ స్టేజ్. ఎప్పుడు అంటే ఈ అబ్బాయికి డివోర్స్ రాకపోవడము, ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వడము, ఈయననే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిండు. ఇవాళ ఉన్న ఒపీనియన్ రేపు ఉండదు కదండి. మీరు ఇవాళ డబ్బు ఇచ్చిండ్రు, ఇప్పుడు పెళ్ళైన కాపురాలే అత్యంత ఈజీగా కూలిపోతూ ఉన్నాయి. మొగుడు పిల్లలవే వీరి ఈజీగా డివోర్స్ తీసుకుంటున్నాయి ఈ కాలంలో. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు మీరు రిలేషన్స్లో ఉన్న తర్వాత ఇవాళ ఆమెకు వచ్చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనేటువంటి స్వేచ్ఛ ఆమెకు లేదంటారా? ఆ స్వేచ్ఛ ఓకే మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు నచ్చనంతోనే ఎన్ని రోజులు అని చెప్పేసి కాపురం చేయగలుగుతుంది ఒక బట్ పెళ్లి ఆడపిల్ల? చేసుకుంటా అని మాట ఇచ్చి చేసుకోకపోతే చీటింగ్ చేసి పెట్టడం అవునండి. న్యాయమే కదా సార్. అవునండి. ఎన్ని రోజులని ఆగమంటారు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి కూడా వయసు పోతా ఉన్నది కదా, ఆ అమ్మాయిని ఎన్ని రోజులని ఆగమంటారు? పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పకపోతే చీటింగ్ కేసు పెట్టొచ్చు అని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు కదా. ఎన్ని రోజులని ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోకుండా మీరు ఆపుతారండి? నాకు అర్థం కాదు. ఆ అమ్మాయికి నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తిని అని చెప్పేసి మీరు ముందే చెప్పిండ్రా 2018లో? చెప్పారని చెప్తున్నారు. అంటే చెప్పలేదు కదా. ఇప్పుడు అబద్ధాలు 100 చెప్తాం కదా. ఇక్కడ బాధితుడు ఎవరండి? బాధితుడేమో లండన్లో కూర్చుంటాడు. బాధితుడు అని చెప్పేసి ఇది ఏమన్నా సివిల్ కేసా? నువ్వు వచ్చి ఆమె తరఫున కేసు పెడతా, ఈయన తరఫున కేసు పెడతా, నీ కొడుకేమన్నా చిన్న మొల్లోడా? ఏం తెలియదా? ఒక ఆడపిల్లని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వాడుకొని డబ్బాష చూపెట్టేసి నా దగ్గర నీ దగ్గర డబ్బు ఉంటే నీ ఇంట్లో దాచుకోవయ్యా. నువ్వు ఆమెకి షో ఆఫ్ చేస్తేనే కదా. ఆమె ఖర్చు పెట్టించింది అని ఎంతసేపు ఆమెను బద్నాం చేస్తూ ఉన్నారు. ఆమెను ఏదో క్రిమినల్ లాగా చూపెడతా ఉన్నారు. ఎంతమందిని ఆమె హనీ ట్రాప్ చేసింది? కాదు కదా. నువ్వే ఒక పర్సన్వి, నువ్వు ఫస్ట్ పర్సన్వి. నిజంగా నీకు ఆ అమ్మాయి మీద ఇష్టం ఉన్నప్పుడు, ఆ అమ్మాయితోనే నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు, నీకు మ్యారేజ్ అయిన విషయము, నువ్వు ఆల్రెడీ మ్యారీడ్ అన్న విషయము ఆ అమ్మాయికి చెప్పి ఉంటే ఆ అమ్మాయి నీ వైపు ఎందుకు చూసేది? ఒకవేళ చూసిందే అనుకుందాం, ఎన్ని రోజులు పడుతుంది నువ్వు డివోర్స్ తీసుకోవడానికి? ఇదంతా నీ దగ్గర తప్పు పెట్టుకొని చివరాఖరికి వచ్చేసి ఈ రోజు ఉన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఈ రోజు ఉన్నటువంటి మానసిక పరిస్థితి రేపు ఉండాలని లేదు కదన్నా. అండ్ నాకు ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు పెళ్ళి ఇంకా విడాకుల ప్రాసెస్ అది ఎంతకాలం ఎందుకు పట్టిందని. ఎంతకాలం ఎందుకు పట్టిందనే దానికంటే విడాకులు అవ్వకముందే పెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకుంటే క్రైమ్ అది. ఎగ్జాక్ట్. అలాగే విడాకులు అవ్వకముందే ఇంకొక పెళ్లి సెటిల్ చేసుకుంటే అది కూడా క్రైమ్లోకి వస్తుందా? అంటే ఇప్పుడు పెళ్లి సెటిల్ చేసుకోవడం క్రైమ్లోకి రాదు, సహజీవనం చేయడం క్రైమ్లోకి రాదు. అంటే మన చట్టం ప్రకారం మనం మాట్లాడుకుంటే. కానీ ఏంటి అంటే ఒక అమ్మాయిని లైఫ్లో భార్యగా ఉండగా నువ్వు ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే దాన్ని బైగామిగా ట్రీట్ చేస్తాం. అంటే తాలిబొట్టు అంటారు కదా, తాలి కట్టడము, లేకపోతే సప్తపది, లేకపోతే ఈ జీలకర్ర బెల్లము, దీన్ని మనం ఏంటి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే భారత వివాహ చట్టం ప్రకారం దీన్ని మనం మ్యారేజ్గా చేస్తాం. ఓకే. అంటే మ్యారేజ్ అంటే ఏంటి అని అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. లైక్ చెప్పిన కదా, ఈ ప్రకారంగా నువ్వు మ్యారేజ్ చేసుకుంటే దాన్ని మ్యారేజ్ అని చెప్తారు. ఇలా కాకుండా నువ్వు లివింగ్లో ఉన్నావు అని మ్యారేజ్ కింద కన్సిడర్ చేయరు. కానీ ఈ రోజులలో ఏంటి అని అంటే లివింగ్కి కూడా చట్టభద్రత ఉంది. స్వయంగా సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది, మీరు కొన్ని రోజులు లివింగ్లో ఉండి ఆ అబ్బాయి వచ్చేసి నన్ను రేప్ చేసిండు అని అంటే మేము ఎట్లా ఒప్పుకోవాలి? కరెక్ట్. అర్థమైంది కదా. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమంటుంది అని అంటే, నేను ఒక అబ్బాయితోనే చాలా రోజులు లివింగ్లో ఉన్నాను అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి నన్ను ఆ అబ్బాయి రేప్ చేసిండు అంటే లివింగ్లో నువ్వు ఉన్న తర్వాత అది రేప్ ఎట్లయితుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు స్వయంగా క్వశ్చన్ చేస్తా ఉంది. మరి అట్లాంటప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు, ఆ రిలేషన్లో ఈమెకి డబ్బులు ఇచ్చినప్పుడు ఇది హనీ ట్రాప్ ఎట్లయితుంది? ఇది క్రైమ్ ఎట్లయితుంది? అంటే ఈ అమ్మాయి మీద మనము 4 రాళ్ళు వేయాలి, ఏమైనా బెదిరిస్తే భయపెడితే డబ్బులు వస్తాయి. ఆమె దగ్గర ఉంటే ఇస్తుంది, ఆమె దగ్గర ఉంటే ఇస్తుంది. నువ్వు ఆమెకు ఎందుకు ఇచ్చినావు? అప్పిచ్చినావు? నువ్వు అప్పిచ్చినావా తిరిగి ఇవ్వడానికి? నీతో 8 సంవత్సరాలు ఆమె ట్రావెల్ చేయించుకొని అన్ని రకాలటువంటి ఎంజాయ్మెంట్స్, అన్ని రకాలటువంటి అన్ని రిసీవ్ చేసేసుకొని నువ్వు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆడపిల్లగా తను ఇవ్వగలిగింది తనిచ్చింది, మగ పిల్లగానిగా నువ్వు ఇవ్వగలిగింది నువ్వు ఇచ్చినావు. ఈ మాట ఆమె చెప్పగలుగుతుంది అంటారా? ఆడపిల్లగా నేను ఇవ్వగలిగాను అవి ఇచ్చాను అని చెప్పి అంటే చెప్పగలుగుతుందా అని అంటే ఆమె బయటికి రానంత వరకు, ఆమె మౌనంగా ఉన్నంత వరకు ఇట్లాంటి రాళ్ళు ఆమె మీద పడుతూనే ఉంటాయి. ఆమెను ఒక క్రిమినల్గా చూస్తూనే ఉంటారు. బట్ అంటే మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే
ఇదంతా బాగుంది. బట్ పెళ్లి ఆశ చూసి అతను ఇచ్చాడు. లైఫ్ లాంగ్ నాతో ఉండే అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయికి స్పెండ్ చేశాడు. ఆమె స్వేచ్ఛ ఆమెకుంది. ఆమెకు నచ్చనప్పుడు ఆమె చెప్పేయచ్చు. బట్ చెప్పేసినప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వడంలో అంటే ఎంతో కొంత ఆమె దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆమె దగ్గర లేనప్పుడు ఇవ్వమని ఎవరు అనరు. ఒకటండి, ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని షూట్ స్టార్ట్ చేసినాం కదా, ఉమ్, స్టార్ట్ చేసిన ఆ నిమిషాన్ని తిరిగి మీరు నాకు ఇవ్వగలుగుతారా? ఉమ్, ఒక ఆడపిల్లల జీవితంలోని 8 సంవత్సరాలు నువ్వు తిరిగి ఇవ్వగలుగుతావా? ఈరోజు నువ్వు ఒక అమ్మాయితోని లివింగ్లో ఉంటున్నావు. లివింగ్లో ఉంటే కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని సందర్భాలలో స్వయంగా సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్తా ఉన్నాయి. ఉమ్. ఇది ఆ మెయింటెనెన్స్ లాగా అనుకో, ఇది ఆ అల్యూమిని లాగా అనుకో. 8 సంవత్సరాలు నువ్వు నీతోనే ఆ అమ్మాయిని ఉంచుకున్నందుకు నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి పరిహారంగా అనుకో. అంటే అలిమోని ఇప్పుడు మేము ఇప్పుడు అబ్బాయి డివోర్స్ తీసుకుంటే అలిమోని ఇస్తాడు. అబ్బాయి కావాలనే అంటున్నాడు కదా. యాక్చువల్లీ అబ్బాయి అష్యూరిటీ కావాలనే అతను అంటున్నాడు. ఎక్కడ అష్యూరిటీ అంటున్నాడు? వద్దంటుంది ఇక్కడికి ఎక్కడ వచ్చేసరికి. అంటున్నాడు? ఇప్పుడు పెళ్లి అప్పుడు ఆయన ఎప్పుడైనా వచ్చి ఎక్కడైనా మాట్లాడంగా మీరు విన్నారా పోనీ? అంటే ఇప్పుడు పెళ్లి ఆమె చీట్ చేసిందని అంటున్నారు కదా. ఆమె ఆ- పెళ్లి ఆయన చేసుకోను వచ్చి అంటుంది అని ఆయన చెప్పి. వచ్చి అబ్బాయి వచ్చి కంప్లైంట్ అబ్బాయి ఇచ్చి తండ్రి ఇచ్చాడు కదండి మీకు. తండ్రి ఏంటి? ఆయన చిన్న ముల్లే అండి, నాకు అర్థం కాదు. ఆయన మేజర్ కదా, ఈ అబ్బాయి మేజర్ కదా. ఉమ్, ఈ అమ్మాయితో తిరిగినప్పుడు తండ్రి లేడు, ఉమ్, ఈ అమ్మాయితో ఎంజాయ్ చేసినప్పుడు తండ్రి లేడు, ఉమ్. ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చినప్పుడు తండ్రి లేడు. ఇప్పుడు వచ్చేసి నేను ఇన్నోసెంట్ అని చెప్పేసి తండ్రిని పంపిస్తే ఇది ఎక్కడి పద్ధతి? ఓకే. ఆ? ఇది ఇట్లా చెప్పుకుంటూ పోతే చట్టం అనేది ఇక చూస్తూ ఉండిపోవాలా మీరు ఏం చేసినా కానీ? సరే, చట్ట ప్రకారం క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఆయన ఒకవేళ ప్రూఫ్లు చూపించి ఇదిగోండి నేను ఇంత సెండ్ చేశాను, అవునండి, ఇన్ని సెండ్ కోట్లు చేసినావు. సెండ్ చేశాను అని దేనికి సెండ్ చూపిస్తే చేసినావు? దేనికి సెండ్ చేసినావు? అది పెళ్లి చేసుకుంటుందని హామీ ఇచ్చింది కాబట్టి సెండ్ చేశాను. అరే హామీ ఏంటండి మరి? భలే చెప్తారు మీరు. హామీ ఏంటిది? ఆమె రిటర్న్ గా రాసి ఇచ్చింది దానికి పెళ్లి ఏదో ఒక చేసుకుంటా మెసేజెస్ అని? ఉంటాయి కదండి. ఏంటిది మెసేజ్? ఏదో ఒకటి తీసుకొచ్చి బయట పెట్టుకున్నాడు కదా. చాట్లు కానీ ఏదైనా ఉంటది కదా. ఒకటి మిత్రమా, ఒకటి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాట ఇవ్వడము ఒకటి, ఉమ్, పెళ్లి చేసుకోవడం రెండు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసి ఈరోజు విడాకులు తీసుకుంటా ఉన్నారు, డివోర్స్ తీసుకొని విడిపోతూ ఉన్నారు. సో వాళ్ళు రిలేషన్లో ఉన్నారు. ఆ రోజు నువ్వు నచ్చి ఆ అమ్మాయి నీతో వచ్చినప్పుడు, ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేసినప్పుడు, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంది, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నీతో అన్నది, ఉమ్, నిన్ను భర్తగా ఊహించి నీతో ఉన్నది, నువ్వు తనను భార్యగా ఊహించి తన మీద ఇన్వెస్ట్ చేసినావు, ఖర్చు పెట్టినావు, ఉమ్, ఉమ్. ఇదంతా బాగానే జరిగింది. తర్వాత మీ మధ్యలో చెడింది. ఇప్పుడు వచ్చేసి నాకు డబ్బులు ఇయ్యి అని అంటే, ఇప్పుడు వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇయ్యి అని అంటే, ఆ ఆడపిల్ల ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తుంది? ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తుంది? కాదు, ఇప్పుడు నువ్వు వద్దు అనుకున్నప్పుడు ఇన్ని రోజులు మీకు ఎప్పుడన్నా డివోర్స్ అయినప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తారు ఎవరో ఒకరు వినండి, తరపున. ఇన్ని రోజులు నువ్వు వాడుకున్నది, ఉమ్, ఉమ్, ఇన్ని రోజులు ఆమెతో నేను ఎంజాయ్ చేసింది, ఉమ్, ఇన్ని రోజులు ఆమెను తిప్పుకున్నది, ఉమ్. అవన్నీ తిరిగి నువ్వు ఆమెకి ఇయ్యగలుగుతావా? ఆ టైంని, ఆ కాలాన్ని నువ్వు ఆమెకి ఇయ్యగలుగుతావా? సో కోర్టు అయితే ఇదే చెప్తుంది అంటారా? మీరు చట్టం ఇదే ఖచ్చితంగా, చెప్తుంది అంటారా? ఖచ్చితంగా. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ప్రూవ్ చేసినా కూడా. ఏముంటది? ఎట్లా ఎట్లా ఎందుకు ఇస్తుంది ఆమె? రేపు పొద్దుగాల అంటది ఈయన వచ్చేసి, ఒకవేళ మనం అనుకుందాం ఏమంటదా లేదా మనకు తెలియదు, మన పర్సనల్గా అనుకుందాము, ఆమె మనకి ఎప్పుడు కాంటాక్ట్ కూడా లేదు. నేను ఏమంటున్నా, రేపు పొద్దుగాల ఆమె అంటది, అవును సార్ నన్ను వాడుకున్నాడు, నాతో తిరిగిండు, ఉమ్, దానికి నాకు ఖర్చు పెట్టిండు, ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది. అప్పుడు దానికి సమాధానం ఏమి? ఉమ్, నువ్వు ఎందుకు ఇచ్చినవయ్యా నాకు అర్థం కాదు, పెళ్లి చేసుకున్నాక ఇవ్వాల్సిందే. ఉమ్. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నువ్వు ముందే ఇచ్చినావు అంటే తప్పు నీది కదా. అట్లా అనుకుంటే రేపు పొద్దుగాల నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, ఒక అమ్మాయి ఇప్పుడు రేపు పొద్దుగాల పోయి, ఇదే అమ్మాయి రేపు పొద్దుగాల ఈ అశురెడ్డి గారు వెళ్ళి నన్ను వాడుకున్నాడు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని చెప్పేసి రేపు పొద్దుగాల ఈ అబ్బాయి మీద రేప్ కేసు పెడితే దానికి మీ సమాధానం ఏమి? ఈవెన్ ఆమె కాల్లో కూడా ఇదే మాట లీక్ అయింది. ఒక కాల్ ఆడియో రికార్డింగ్ లీక్ అయింది. దానిలో ఏమంటుందంటే, నా ప్రమేయం లేకుండా మా ఇంటికి వెళ్తే నేను ఈ కేసు ఆమె పెడతాను. మంచిది కాబట్టి, ఆమె ఎంతో కొంత విలువలు పాటిస్తుంది కాబట్టి ఈ రోజు వరకు వచ్చి ఈయన మీద కేసు పెట్టలే. రేపు పొద్దుగాల ఆమె కూడా పోయి నన్ను ఫిజికల్గా వాడుకున్నాడు, నన్ను కొట్టిండు, నన్ను తిట్టిండు, పెళ్లి కాక ముందుకే నన్ను నానా హింసలు పెడతా ఉన్నాడు, నన్ను కొడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు, అనుమానిస్తూ ఉన్నాడు, నా ప్రొఫెషన్ యాక్టింగ్ ప్రొఫెషన్, నా ప్రొఫెషన్లో నేను ఇట్లనే ఉండాలి, నన్ను ఆ బట్టలు వేసుకోవద్దు అన్నాడు, ఈ బట్టలు వేసుకోవద్దు అన్నాడు, నన్ను రాచి రంపాన పెడతా ఉన్నాడు, నన్ను 4 గోడల మధ్యలో చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నా పిల్లపై రేపు పొద్దుల కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి నువ్వు ఇవాళ వచ్చి రుబాబు ప్రూవ్ మాట్లాడుతావు. చేయగలగాలి కదండి మీరు అన్నట్టు. ఇప్పుడు ఆధారాలు ఉండగలగాలి కదా. ఆయన హింసించినట్టు ఎందుకుండేయండి? at least harass చేసినట్టు. అట్లా అనుకుంటే డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఉమ్. అసలు జీరో. అంటే మీకు 4 గోడల మెడికల్ మధ్యలో చెకప్స్ అయ్యి ఉంటాయి కదా మీకు. అదే మెడికల్ ఫిజికల్ హెరాస్మెంట్ అయితే, అవును, ఫిజికల్ హెరాస్మెంట్ అయితే మెడికల్ చెకప్, అది అన్నీ ఎప్పుడు వస్తాయి? అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎంక్వైరీలో వస్తాయి కదా. ఫస్ట్ అయితే తను వచ్చి కేసు పెట్టలేదు కదా.
సో ఫిజికల్గా కలిసినరో లేకపోతే ఇంకోటి అయినరో ఏదో అయింది అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టే అవకాశం ఉన్నది అని నేను ఇక్కడ చెప్తా ఉన్నా. సో అవి ప్రూవ్ కావాల్సింది ఎప్పుడు? ట్రయల్లో కదా నిరూపణ జరిగేది. ఇక ట్రయల్ కండక్ట్ కానంతసేపు ఈ అబ్బాయి మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది కదా, ఈ అబ్బాయిని కూడా దోషిగానే చూస్తారు కదా. ఇంత జరుగుతూ ఉన్నా నాన్నను పంపి ఏదో చిన్న పిల్లగాని లెక్క చిన్న మొల్లి లెక్క కేసులు కట్టిస్తూ ఉన్నాడే కానీ ఈయనొచ్చి ఎందుకు మాట్లాడతలేడు, ఈయనొచ్చి ఎందుకు కేసులు కడతలేడు, ఈయనొచ్చి ఎందుకు పబ్లిక్ని ఫేస్ చేయలేకపోతా ఉన్నాడు. ఎంతో కొంత తప్పు నీ దగ్గర కూడా ఉంది కదా. సో ఇక్కడ 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 ఆశూరెడ్డి వినండి మిత్రమా, ఆశూరెడ్డి గారిని మనం వెనకేసుకొని రావట్లేదు ఇక్కడ. ఆశూరెడ్డి గారు సిన్సియర్ అని చెప్పట్లేదు, ఎట్ ద సేమ్ టైం ఆశూరెడ్డి అనే అమ్మాయి తప్పు చేసింది అని కూడా చెప్పట్లేదు. కానీ ఏంటి అని అంటే మీరు తిరిగినంతసేపు బాగానే తిరిగి చివరాఖరికి వచ్చేసి నా దగ్గర అంత డబ్బు తీసుకున్నాడు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కానీ అన్ని రోజులు ఆ అమ్మాయి నీ వెనకాల ఎందుకు తిరిగింది? బీ ప్రాక్టికల్ అంతే. ఇక్కడ ఎందుకు తిరిగింది ఆ పిల్ల? ప్రపంచంలో నీకంటే పెద్ద మొగోడు మునగాడు దొరకడం పెళ్లి చేసుకోవాలని ప్రతి అమ్మాయికి ఏ తల్లిదండ్రులైనా వినండి, ఏ తల్లిదండ్రులైనా గుడిసెలో ఉన్న తల్లిదండ్రులైనా బిల్డింగ్ లో ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి కోరుకుంటారు. ఏ ఆడపిల్ల అయినా ఏ అమ్మాయి అయినా మన దేశంలో ఏంటంటే వాళ్ళకంటే మంచి స్టాండర్డ్స్ లో ఉన్న అబ్బాయిని చేసుకోవాలని కోరుకుంటారు. ఆ విధంగానే ఈ అమ్మాయి కోరుకుంది, ఆ విధంగానే ఈ అమ్మాయి కెరియర్ లో భాగంగా ఇలా డబ్బులు పెట్టి ఉండొచ్చు కాక అంత మాత్రాన హనీ ట్రాప్ అని ఎట్లా అంటావు నువ్వు? హనీ ట్రాప్ అనేది కంప్లీట్లీ బుల్షిట్. మీరు చెప్పినప్పుడు అర్థమైపోయింది. బట్ చీటింగ్ అనేది ఇంకా చీటింగ్ చేస్తే కూర్చొని మాట్లాడుకోవాలి. నిజంగా ఆమె దగ్గర ఉంటే డబ్బులు ఇస్తుంది, లేదు ఇవ్వది, సరే అదేదో ప్రాసెస్ నడుస్తుంది. నా దగ్గర డబ్బులు తీసుకుంది అని చెప్పేసి నువ్వు సివిల్ దావా వేయి కదా. నువ్వు హనీ ట్రాప్ అనే చెప్పి ఒక ఆడపిల్లని ఎట్లా అంటావు? అంటే మాట ఇచ్చి మాట తప్పింది అయితే చీటింగ్ అని పెట్టు కదా. చీటింగ్ నేనేమంటున్నా, నేను ఎఫ్ఐఆర్ నేను చదివిన ఎఫ్ఐఆర్ నిజంగా ఆ పిల్ల చీట్ చేసింది, నా దగ్గర ఒక అమ్మాయి డబ్బులు తీసుకుంది, నన్ను చీట్ చేసింది అని సదరు వ్యక్తి రావాలి, కేసు కట్టాలి, సివిల్ కేసు కట్టాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంది? హనీ ట్రాప్ అనే వర్డ్ నువ్వు ఎందుకు యూజ్ చేసినావు? అది ఎట్లా హనీ ట్రాప్ అయింది? పెళ్లి వరకు పోయిన సంబంధం ఎట్లా హనీ ట్రాప్ అయింది? 8 సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నది ఎట్లా హనీ ట్రాప్? అది ఆయన ఇంకొక పదం వాడారు, ఇంకొక ఎఫ్ఐఆర్లో ఇంకొకటి ఉంది ఏంటంటే చీటింగ్ కేసుతో పాటు ఫ్యామిలీ మొత్తం ప్లాన్డ్ క్రైమ్, ఇది ఫ్యామిలీ ప్లాన్డ్ ఫ్రాడ్ కింద చూపించారు. చాలా మంచి ప్రశ్న మాట్లాడు, చాలా మంచి మాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఆశూరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో కేసు పెట్టుకుంటే ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేర్లని నువ్వు ఎఫ్ఐఆర్లో ఎట్లా పెట్టిస్తావు? అంటే అందరూ అల్లుడు అని పిలిచేవారు, అది కూడా మోసం కదా. ఈవెన్ దివ్య అకౌంట్ పంపించాడంటే ఒకటండి వినండి, వేల లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కట్నాలు ఇచ్చి ఈరోజు ఆడబిడ్డల పెళ్లి చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డల పెళ్లి కోట్ల రూపాయల కట్నాలు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత డివోర్స్ ఎప్పుడైతే అవుతుందో 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ అమ్మాయికి నిజంగా కూడా మేము ప్రాక్టికల్గా అడ్వకేట్గా చూస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా, 10 లక్షలు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు మార్కెట్లో లేదు. ఒక ఆడపిల్ల తండ్రి 1 కోటి రూపాయలు పెట్టి ఖర్చు చేసి పెళ్లి చేస్తే కట్నకాలికలు ఇచ్చేసి రేపు పొద్దుగాల ఏదైనా అనుకోని సందర్భంలో డివర్స్కి దారితీసి డివర్స్ అయితే ఆ మగపిల్ల వాళ్ళు కావచ్చు, ఆ అబ్బాయి ఎవరైతే భర్త కావచ్చు, 10 లక్షలు కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కింద అలిమనీ కింద ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు మార్కెట్. మరి అక్కడ అలాంటి పరిస్థితిలో నువ్వు ఒక అమ్మాయికి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి ఇచ్చినప్పుడు నువ్వు 8 సంవత్సరాలు ఆ పిల్లతో తిరిగినప్పుడు నువ్వు ఆ పిల్లకి ఇచ్చే ముందు ఆలోచించాలి, చేసుకుంటుందా లేదా అని చెప్పేసి. సరే ఇచ్చినప్పుడు ఏం చేయాలి? కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. నీకు ఇచ్చిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఆ ప్రూఫ్స్ని తీసుకొచ్చేసి మనీ రికవరీ సూట్ అనేది ఒకటి ఉంటుంది. మనీ రికవరీ సూట్ను నువ్వు వేసుకొని నువ్వు మనీని రికవర్ చేసుకోవాలి. నీకు ఏ రాంగ్ ఇంటెన్షన్ లేకపోతే ఇల్ మోటివ్ అనేది లేదు అనుకున్నప్పుడు నువ్వు ఈ రకంగా మనీని రికవర్ చేసుకోవచ్చు. కానీ నువ్వు ఇవేవి కాకుండా ఒక ఆడపిల్ల ఎదుగుతున్న క్రమంలో, యాక్టర్గా ఎదుగుతున్న క్రమంలో, ఒక నటిగా తను ఒక మంచి పేరు తెచ్చుకుంటున్న క్రమంలో ఆమె యొక్క రెప్యుటేషన్ని నువ్వు డ్యామేజ్ చేస్తా, పరువు నష్టం చేస్తా. ఈరోజు ఆమెను ఒక హనీ ట్రాపర్గా, ఒక మాయలేడిగా, కిలాడి లేడిగా నువ్వు చూపిస్తా, ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నావు. అది కూడా నీకు దమ్ము లేక మీ నాయనని పంపి చేపిస్తూ ఉన్నావు అని అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసి ఉంటావు. గురువింజ కిందకు తన నలుపు తెలియదు అన్నట్టు నువ్వు ఎన్నో తప్పులు చేసి ఉంటావు కదా. అంటే ఈ పిల్ల మంచిది అని చెప్పేసి నేనేం సర్టిఫై చేస్తలేను. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే నువ్వు చేసింది కూడా కరెక్ట్ కాదు.
అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను చెప్తా ఉన్నా కూడా ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మిత్రమా, ఈ ఎఫ్ఐఆర్ ఈ రెడ్డి గారి మీద ఏదైతే ఎఫ్ఐఆర్ జరిగిందో ఈ అమ్మాయి మీద, ఆ ఎఫ్ఐఆర్ అనేది రేపు పొద్దుగాల నాట్ మెయింటైనబుల్. మనలాంటి ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా 2 వారాలలో ఆ ఎఫ్ఐఆర్ని మనం క్వాజ్ చేయగలుగుతాం. ఓకే. సో ఏంటి అని అంటే, ఈ అమ్మాయి ఎంతో కొంత ఎథిక్స్ విలువలు పాటిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటివరకు బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మనీ సూట్ వేసుకోవచ్చు, అది కాకుండా ఈ క్రిమినల్ కేసు కింద తీసుకొచ్చాడు ఆయన అని చెప్పి. ఆయన ఇంటెన్షన్ ఏమై ఉంటుందని మీరు పర్సనల్ అనుకుంటున్నారు? ఇది ఏం లేదు, ఈ అమ్మాయిని డ్యామేజ్ చేయాలి, ఈ అమ్మాయిని మార్కెట్లో ఏంటి అని అంటే ఒక నటిగా ఎదగనీయకూడదు. ఇంకా నేను తప్ప నీకెవరు గతి లేదు అని చెప్పేసేటువంటి ఒక మూర్ఖపు మైండ్ సెట్, మూర్ఖపు మెంటాలిటీతోని ఒక ఆడపిల్లని కావలసుకొని ఇబ్బంది పెట్టి తన కాళ్ళ దగ్గరికి నేను రప్పించుకుంటా అనేటువంటి పురుషహంకారమో లేకపోతే ఇంకేందో తెలియదు నాకు, కానీ ఈ మైండ్ సెట్తోనే ఇదే చేసిండు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనకు చాలా క్లియర్గా కనబడతా ఉన్నది. నువ్వు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, మీరు రిలేషన్లో ఉన్న మాట వాస్తవం. ఒక అమ్మాయితోనే నువ్వు రిలేషన్లో ఉండి ఆ అమ్మాయికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? మనీ రికవరీ సూట్ వేసుకోవాలి కదా. మనీ రికవరీ సూట్ వేసుకోకుండా నువ్వు ఆమెను క్రిమినల్ వైపు లాగి ఆమె మీద హనీ ట్రాప్ అని చెప్పేసి నువ్వు ఎఫ్ఐఆర్లో హెడ్డింగ్లో పెట్టేసి ఆమెను నువ్వు బజార్కి ఇడుస్తూ ఉన్నావు అని అంటే నీకు ఏ ఇల్ మోటివ్ అనేది లేదా? నీకు ఏ రాంగ్ ఇంటెన్షన్ అనేది లేకుండానే నువ్వు ఇదంతా చేసినావా అంటే నువ్వు ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తివి అని చెప్పేసి చాలా క్లియర్గా తెలిసిపోతా ఉన్నది. రేపు పొద్దుగాల ఆర్గ్యుమెంట్లో కూర్చోబెడితే మొత్తం చెమట ఏమంటారు చెప్డలు కక్కిస్తాం మేము. ఓకే. గట్టి అడ్వకేట్ దొరికితే ఆర్గ్యుమెంట్లో మనీ రికవరీ సూటు, సివిల్ సూట్ వేసుకోవాల్సిన కేసుని నువ్వు ఏ విధంగా హనీ ట్రాప్ అన్నావు? మరి ఎంతమందిని అమ్మ హనీ ట్రాప్ చేసింది? పెళ్లి వరకు పోయి పెళ్లి బ్రేక్ అయిన ఈ కేసులు ఈ దేశంలో 100,000 కాదు లక్షలలో కోట్లలో ఉన్నాయి, లేవంటారా? మీ నోటీస్లో లేదా ఒక మీడియాగా? మరి అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఏదైనా మీకు ఇచ్చిపుచ్చుకునేటివి ఉంటే మీరు పెద్ద మనుషులలో సెటిల్ చేసుకోవాలి. సెటిల్ కాకపోతే మనీ రికవరీ సూట్ వేసుకోవాలి. కానీ ఒక ఆడపిల్ల మీద హనీ ట్రాప్ అయిన కేసు ఎట్లా పెడతావు? ఓకే. ఆ పెట్టిన సదర్ పోలీస్ వాళ్ళు ఎట్లా దాన్ని ఎఫ్ఐఆర్ కట్టిరు? సో దిస్ కేస్ ఈస్ నాట్ మెయింటైనబుల్. దిస్ కేస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మెయింటైనబుల్. దీన్ని ఖచ్చితంగా క్వాష్ చేయొచ్చు. సో నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా మాట్లాడండి, అడ్వకేట్తో పాటు అడ్వకేట్గా కూడా ఉంటూ అంటే ఏంటంటే ఒకవేళ రేపొద్దున అశూరెడ్డి రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, అశూరెడ్డి తప్పేం చేయలేదు అని చెప్పి కోర్టు తీర్పిస్తే ఇది చాలా మందికి రోల్ మోడల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అంటే వాళ్ళు ఫినాన్షియల్లీ లోలో ఉన్నప్పుడు, అంటే నేను నా క్వశ్చన్ పూర్తిగా వినండి, ఫినాన్షియల్లీ లోలో ఉన్న అమ్మాయిలు ఎవరొకరిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళు ఎదిగిన తర్వాత నేను చేసుకోను అని చెప్పేయడానికి ఈజీగా ఒక బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. చాలా మంచి మాట చెప్పినారు మిత్రమా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక భర్త ఉన్నాడు, ఒక భర్త పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఉన్నాడు. ఆ భర్త ఏం చేస్తాడు అంటే తన భార్యని కష్టపడి చదివిపించేసి ఒక గవర్నమెంట్ ఒక మంచి ఆఫీసర్ లాగా చేస్తాడు. దాని తర్వాత ఆమె ఏం చేస్తుంది, వచ్చేసి ఈ భర్తకి డివోర్స్ ఇస్తుంది. ఇట్లా ఈ విధంగా మన దేశంలో ఎందరో మంది మగవాళ్ళు ఆడవాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులుగా చేసి తర్వాత వాళ్ళు వచ్చేసి మళ్ళీ వీళ్ళతో ఈ భర్తలతో ఉండలేక డివోర్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సందర్భాలు ఆపోజిట్ జెండర్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మగవాళ్ళని డెవలప్ చేసిన తర్వాత మగవాళ్ళ జాబ్ కొరకి వాళ్ళ తాలిమట్టెలు పుస్తలు ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ అమ్మి వాడికి మగవాడికి జాబ్ వచ్చే విధంగా చేసిన తర్వాత, మగవాడు కెరియర్లో సెట్ అయ్యే విధంగా, బిజినెస్లో సెట్ అయ్యే విధంగా చేసిన తర్వాత వాడి ఈ అమ్మాయిని భార్యను వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు దీన్ని అవకాశంగా, దీన్నే ఒక రోల్ మోడల్గా దీన్ని తీసేసుకొని నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలంతా ఇట్లా చేస్తుంటారు. కానీ దేనికైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఏ క్యూర్ అని చెప్పేసి చెప్తారు. నిజంగా ఇది చెడుగా మీరు తీసుకుంటే అబ్బాయిలు కూడా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ముందే మీరు గ్రహించి మీరు పైసలు ఇచ్చుడు మానేయండి కదా. మీరు పెళ్లి చేసుకున్నాక మీ పిల్లలకు పెట్టుర్రి, అంతేగాని మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పేసి కాస్ట్లీ బైకులు ఉన్నాయి, కాస్ట్లీ కార్లు ఉన్నాయి, బంగారం ఉన్నది, బ్రాస్లెట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి అని ఇవన్నీ షో ఆఫ్ చేసేసి ఆ అమ్మాయిని ఫ్లడ్ చేసేసి ఈ అమ్మాయిని ఫ్లడ్ చేసేసి ఆ తర్వాత ఆ అమ్మాయితో తిరిగినన్ని రోజులు తిరిగి, అంటే ఇక్కడ అబ్బాయికి డబ్బులు ఇచ్చిండు కాబట్టి అమ్మాయి మోసపోయిండు, లేకపోతే అమ్మాయికి జరిగింది మోసం కాదా?
ఆ రోజు నచ్చిన నువ్వు ఈ రోజు నచ్చలేదు అని అంటే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి అవి పర్సనల్గా జరిగినటువంటి ఏందనేది మనకెట్లా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే మనకు కానీ, మీడియాలో మాట్లాడుకునే వాళ్ళకి కానీ, లేకపోతే సోషల్ మీడియాలలో మన మాటల కింద దిక్కుమాల కామెంట్లు పెట్టేటోళ్ళకి కానీ, ఆ అమ్మాయి యాక్టర్, అమ్మాయి నటి, యాక్ట్రెస్, ఆ అమ్మాయి నటి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ప్రొఫెషన్లో ఆ అమ్మాయి అట్లాగే ఉంటుంది. ఆ అమ్మాయిని తప్పు పట్టడము, లేకపోతే ఆ అమ్మాయిని మాటలు అనడము, లేకపోతే ఆ అమ్మాయి కాబట్టి నిందలేస్తాము, ఎక్కడ కూడా ఏంటంటే బలహీన సామాజిక వర్గం అనేది నిందలకు గురి అవుతుంది. ఇక్కడ విమెన్ కాబట్టి నిందలకు గురి అవుతూ ఉన్నది. ఈరోజు ఏం కొత్త కాదు ఆడపిల్లలు నిందలకు గురవడం, అనాదిగా ఆడపిల్లలు నిందలకు గురి అవుతానే ఉన్నారు. నువ్వు ఫస్ట్ ఏంటి అని అంటే గన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినావు? పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రాన ఇచ్చేస్తావా? ఇలా పెళ్లి జరగలేదు, దానికి నువ్వేం చేయాలి? సేమ్ క్వశ్చన్ రిటర్న్ లో అడుగుతున్నారు చాలా మంది. అంటే నచ్చనప్పుడు వదిలేసినప్పుడు రిటర్న్ ఇచ్చేసి కదా అదే డబ్బులు అని అండి, చెప్పి. ఇవాళ ఇప్పుడు నువ్వు అప్పుకి ఇవ్వలేదు కదా, ఖర్చులు అయిపోతాయి కదా, ఖర్చులు ఇప్పుడు అయిపోతాయి ఇల్లు కదా. ఉందనుకోండి ఆ పేరు మీద ఒకటి మణికొండలో 3 crores అంట, అదన్నీ అది అది 1.8 అది ఆయన అదే అదే ఇచ్చారంట. అదే సో అంటున్నా. అలాంటివన్నీ ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా రిటర్న్. అదే అంటున్నా మిత్రమా, రిటర్న్ ఇవ్వచ్చు అన్న ఆలోచన బాగుంది. కొన్ని సందర్భం ఆమె ఇస్తా అని చెప్పేసి కూడా అన్నది అని చెప్పేసి మనకు కొంత సమాచారం ఉంది. కానీ ఏదైతే ప్రాసెస్లో ఈయన సదరు వ్యక్తి పోయి ఎఫ్ఐఆర్ కట్టినారో అది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా మార్చిండ్రు వాళ్ళు. ఓకే. సివిల్ కేసుని, సివిల్ దావాని క్రిమినల్ కేసుగా మార్చిండ్రు. మనీ రికవరీ సూట్లు వేసుకునేటువంటి కేసుని ఒక క్రిమినల్ కేసుగా, అందులో హనీ ట్రాప్గా మార్చిండ్రు. అంటే మీ మైండ్ సెట్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆ పిల్ల నాకు తెలిసి మ్యారేజ్కి యాక్సెప్ట్ చేయలేదేమో, ఇట్లాంటి దరిద్రపు గొట్టు మైండ్ సెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అమ్మాయి మనీ ఇవ్వలేదేమో, చెప్పలేం కదా. సో ఏదేమైనప్పటికీ కానీ ఆ వ్యక్తి ఎవరైతే నేను మోసపోయినా అని చెప్పేసి వాళ్ళ నాయనతో కంప్లైంట్ చేయించిండో ఆ వ్యక్తి బయటికి రావాలా, ఆ వ్యక్తి వచ్చి బయటలో మాట్లాడాలా, ఆ వ్యక్తి కంప్లైంట్ చేయాలా. అంతేగాని ఇదేదో సివిల్ కేసుని క్రిమినల్ కేసు చేసేసి ఆయన తరఫున వీళ్ళ నానొచ్చి కంప్లైంట్ చేయడము, ఇది సరైన పద్ధతి కాదు. చట్టపరంగా ఇది నిలబడే కేసులు కూడా కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.